గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. అన్ని కుల మతాలను ఏకం చేసే పండుగ స్వాతంత్ర దినోత్సవం అన్నారు. మేక్ ఇన్ ఇండియా మహిళా సాధికారతతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ద్రౌపది ముర్ము అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. వివిధ రంగాల్లో రాణించిన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కొందరిని కేంద్రం ప్రత్యేక అతిథులుగా కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందాలకు కూడా ఆహ్వానం పంపింది. ఎర్రకోట వేదికగా జరగనున్న వేడుకలకు దాదాపు 400 మంది పంచాయతీరాజ్ సంస్థల మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లుగా సంబంధిత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. కశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్లో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఢిల్లీలో ఎర్రకోటతో పాటు ఎయిర్పోర్ట్, మాల్స్, మార్కెట్లతో సహా పలు ప్రాంతాల్లో సెక్యూరిటీని అలర్ట్ చేశారు, పెంచారు. 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 3,000 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. వీరితో పాటు అదనపు పోలీసు బృందాలను, పారా మిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ఎర్రకోటకు వెళ్లే దారుల్లో ఏఐ ఆధారిత ఫేస్ డిటెక్షన్ కెమెరాలు కూడా అమర్చారు. దేశవ్యాప్తంగా జాతీయ జెండా పండుగ వాతావరణం నెలకొంది. స్వతంత్ర వేడుకల ఏర్పాట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ నవ్య శోభతో అలరారుతున్నాయి. మరి కాసేపట్లో దేశమంతటా కూడా ఇంటింటా మువ్వన్నెల పతాకం రెప్రెపలాడబోతోంది. ఇవాళ సాయంత్రం సైన్యంతో వేడుకలు నిర్వహించేందుకు వాఘా సరిహద్దు సిద్ధమైంది. బీటింగ్ రీట్రీట్కు రిహార్సల్స్తో సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సన్నాహ కార్యక్రమాల్లో భారత్, పాక్ సైనికులు పాల్గొనగా బీటింగ్ రీట్రీట్ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. దీంతో వాఘా పరిసరాలన్నీ సందడిగా మారాయి. 15 ఆగస్టు పండుగకు గోల్కొండ కోట సర్వం సిద్ధమైంది. ప్రతిసారి జరిగే విధంగానే ఈ ఏడాది స్వతంత్ర వేడుకలకు గోల్కొండ కోట వేదిక అవుతోంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ఆకర్షణగా ఉండబోతున్నాయి. గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, డప్పులు, ఒగ్గు, డోలు, కోలాటం, బోనాలు, బైండ్ల, జమిడికల్, చిందు, యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యం వంటి కళారూపాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని కలిగించే విధంగా పాఠశాలల విద్యార్థులను తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో గోల్కొండ కోట మీద నుంచి రేవంత్ రెడ్డి చేయనున్న ప్రసంగంలో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు అన్నది ఆసక్తి నెలకొంది. తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ కానుకగా 2 లక్షల రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో ₹1,00,000 రుణమాఫీ, రెండో దశలో ₹1,50,000 రుణమాఫీ పూర్తి చేసి రైతు కుటుంబాలకు ఆనందం పంచిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 3వ దశలో 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ 3వ విడత రుణమాఫీ చేస్తారు. ఈ రుణమాఫీతో తెలంగాణలోని 14,45,000 మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ ద్వారా కొత్తగా సెమీ అర్బన్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. హైదరాబాద్ 2వ రింగ్ రోడ్ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికా, కొరియాల్లో సాగిన 15 రోజుల పర్యటన ద్వారా రాష్ట్రానికి 31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణను ఆర్థికంగా అభివృద్ధి చేయించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాలను తిరస్కరిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను ఎంపిక చేయడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అది గవర్నర్ హక్కులను హరించడం అవుతుందని వ్యాఖ్యానించింది.
గతంలో కొత్త నియామకాల కోసం విడుదలైన గెజెట్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో ఆయన భాగస్వామ్యమయ్యారు. విద్యార్థులు బీజేపీ నాయకులతో కలిసి గీతాన్ని ఆలపించారు. ప్రధాని ఇచ్చిన స్ఫూర్తితో 3 ఏళ్లుగా ప్రజలింటిపై జాతీయ పతాకాలను ఎగరవేశారని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాంకేతిక సమస్యల పరిష్కారానికి 3 సభ్య కమిటీ వేయాలని ఆదేశించారు. ప్రజాభవన్లో, ట్రాన్స్కో, జెన్కోలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష జరిపారు డిప్యూటీ సీఎం భట్టి. జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డిసెంబర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. గృహజ్యోతి పథకం అమలుపై ఆరా తీసిన ఆయన అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకుని వారికి తిరిగి అవకాశం కల్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులాలు, పాఠశాలలకు సొంత భవనాలు లేని పరిస్థితి ఉందని, అన్ని స్కూళ్లలో సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు పొన్నం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కాలం నెరవేరనుంది. జిల్లా రైతులు కోటాసులతో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్లను సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రారంభిస్తారు. బటన్ నొక్కి గోదావరి జలాలను వ్యవసాయ భూములకు మళ్లించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల. ముల్లకలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురంలో పర్యటించి పంప్ హౌస్ల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి తుమ్మల. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుంకిశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేసింది. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సైతం సస్పెన్షన్ వేటు పడింది. సీజీఎం కిరణ్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుంకిశాల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రముఖ హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమల సందర్శించారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్నారు. చివరి మెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నిజామాబాద్లో బంద్ పాటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసి ఉంచారు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. బీజేపీతో పాటు అనుబంధ సంఘాలు బంద్కు మద్దతు తెలిపాయి. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బంద్లో పాల్గొన్నారు. రిజర్వేషన్ల అంశంపై మొదలైన నిరసన బంగ్లాదేశ్లో అదుపుతప్పి హింసాకాండగా, మత ద్వేషంగా రూపుదాల్చి హిందూ వ్యతిరేక మానకాండగా మారిందని హిందూ సంరక్షణ సమితి అధ్యక్షుడు రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలను నిరసిస్తూ హన్మకొండ చౌరస్తాలో హిందూ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఆ దేశ ప్రధాని రాజీనామా చేసినప్పటికీ ఈ అల్లర్లు తగ్గుముఖం పట్టలేదన్నారు. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రక్తం ఓడుతున్న బాధిత హిందూ స్త్రీ పురుషుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో కాలిబుడిదై కష్టార్జితాన్ని చూసి రక్షించాలని రోదనలు విన్నట్టుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావు పద్మ, హిందూ సంరక్షణ సమితి అధ్యక్షులు రామచందర్, అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్స్, హిందువులు తదితరులంతా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖప్రసవాలు ఎక్కువగా జరిగే విధంగా చూడాలంటూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కరెంట్, నీటి సమస్య, బ్లడ్ శాంపిల్ సేకరణ విషయంలో అనేక సమస్యలు ఉన్నాయని రోగుల బంధువులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. జనరల్ వార్డ్, అలాగే ఎక్స్రే రూమ్, ప్రయోగశాలను పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని నమూనాలను సేకరించి రిజిస్టర్లో నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇక అక్కడి నుంచి ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించి పేషెంట్లకు ఇస్తున్న మందులు పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను, రిజిస్టర్ను పరిశీలించారు. ఎన్ని రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ చూశారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వివరాలను సేకరించారు. ప్రసూతి వార్డును పరిశీలించిన
సమయంలో అందించిన వైద్య సేవల గురించి వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రోజులు మారాయి, అవగాహన పెరిగింది. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వినాయకుని పూజించాలనే ఉద్యమం ఊపందుకుంటోంది. ఈసారి వినూత్నంగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి వినాయక చవితి వేడుకలకు నిర్వహించుకోబోతున్నారు. మట్టి గణపతే మహాగణపతిగా పూజించాలని కొందరు వినాయక భక్తులు మట్టి విగ్రహాల తయారీకి నడుపుమిగించారు. ఖమ్మంలో కోల్కతా మట్టితో మట్టి విగ్రహాలు భారీ సైజుల్లో తయారు చేయించారు. స్థానిక వాసులు మట్టి విగ్రహాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు మట్టి వినాయకుని పూజించాలని కోరడంతో ఈ గణపతికి డిమాండ్ బాగా పెరిగింది.